నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ మధ్య కాలంలో రాజగోపాల్ రెడ్డి మీద పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది. రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేశారని, రాజగోపాల్ రెడ్డి పార్టీకి దూరం కాబోతున్నారని, దాదాపు ఎమ్మెల్యేలతో అతను భేటీ అవుతున్నారని, సో ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా ఆయన బయటికి తీసుకెళ్లబోతున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా మొన్న జరిగిన యాదగిరి గుట్టకు సంబంధించిన బోర్డు మెంబర్స్ని ఏదైతే నియమించిందో ప్రభుత్వం, దీని వెనక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందని, అటు లోకల్ ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డిని సంప్రదించక, ఇటు ఎండోమెంట్ మినిస్టర్ అయిన కొండా సురేఖకు కూడా దీని మీద సమాచారం లేకపోవడం అనేది పెద్ద ఎత్తున దుమారం రేపుతా ఉంది. వీళ్ళందరూ కూడా పార్టీ నుంచి పార్టీ మీద గుర్రుగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో కాంగ్రెస్లో బాంబు పేల్చిన రాజగోపాల్ రెడ్డి 30 మంది ఎమ్మెల్యేలతో రహస్య భేటీ, సస్పెన్షన్ వేటు, ఇది ప్రధానంగా వినపడుతున్న మాట. తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా భూకంపం, నిన్నటి దాకా నిలువుగప్పిన నిప్పుల ఉన్న అంతర్గత అసంతృప్తి ఒక్కసారిగా బదులైందా? మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన అడుగులు వేస్తున్నారా? సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలతో రహస్యంగా భేటీ అయ్యారనే వార్త ఇప్పుడు గాంధీ భవన్ను, అటు ఢిల్లీ హైకమాండ్ను షేక్ చేస్తుంది. నియామకాల్లో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాకరేపుతుండగానే, ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిందా? అసలు హైదరాబాద్లో అర్ధరాత్రి వేదికగా జరిగిన ఆ రహస్య క్యాంప్ రాజకీయం ఏంటి? 30 మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి వెనుక నడవడానికి గల కారణాలేంటి? ఈ వీడియోలో పూర్తిగా ఇన్సైడ్ క్లియర్ స్టోరీని చూద్దాం. గత కొన్ని రోజులుగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు పీక్స్కి చేరాయి. ముఖ్యంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు నియామకాల్లో స్థానిక ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డిని కనీసం సంప్రదించకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందనేది ఆయన ప్రధాన ఆరోపణ. కీలక పాయింట్ ఏంటంటే, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను పక్కన పెట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కొత్త వాళ్లకు పదవులు కట్టబెడుతున్నారు అంటూ రాజగోపాల్ రెడ్డి మీడియా ముందు ఓపెన్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటనకు రాగా సొంత జిల్లా ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డి ఆ సభకు స్పష్టంగా డొమ్మాగొట్టారు. నాకు ఆ హంగామా, షో ఆఫ్లు నచ్చవు, అందుకే వెళ్ళలేదని ఘాటుగా సమాధానం ఇచ్చారు. మంత్రి పదవి దక్కకపోవడం ఒక కారణమైతే, జిల్లా రాజకీయాల్లో తన ప్రాధాన్యతను తగ్గించేలా అధిష్టానం వ్యవహరిస్తుందనేది ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కాకుండా రాజగోపాల్ రెడ్డి గ్రౌండ్ లెవెల్ ఆపరేషన్ మొదలు పెట్టారనే ప్రచారం జోరందుకుంది. హైదరాబాద్లోని ఒక లొకేషన్లో లేదా ఆయన నివాసంలో ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న, మంత్రి పదవి దక్కని సీనియర్లు మరియు ఇతర జిల్లాలో ప్రాధాన్యత కోల్పోయిన సుమారు 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారనే వార్త సంచలనం సృష్టిస్తుంది. భేటీలో ఏం చర్చించారు అనేది, పార్టీ కోసం మొదటి నుంచి లాఠీ దెబ్బలు తిన్నా మనకు కాకుండా ఎన్నికల ముందు వచ్చిన వాళ్లకు పీఠాలు ఎలా ఇస్తారు అని ఎమ్మెల్యేలు ప్రశ్నించినట్లు టాకట. రాబోయే రోజుల్లో తమ వాయిస్ని హైకమాండ్ వినకపోతే గ్రూప్గా ఏర్పడే అసెంబ్లీలో లేదా ఢిల్లీ వేదికగా ఒత్తిడి తీసుకురావాలని ఈ 30 మంది ఒక అవగాహనకు వచ్చినట్లు పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని వెనుక రేవంత్ రెడ్డి నాయకత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పెద్ద తిరుగుబాటుగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ 30 మంది ఎమ్మెల్యేల భేటీ సమాచారం క్షణాల్లో ఇంటెలిజెన్స్ ద్వారా రేవంత్ రెడ్డికి, అక్కడి నుంచి ఢిల్లీలోని ఏఐసిసి పెద్దలకు చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి క్యాంప్ పాలిటిక్స్ లేదా గ్రూపిజం చేస్తే ప్రభుత్వం మనుగడే ప్రమాదం అవుతుందని హైకమాండ్ భావించింది. డిసిప్లినరీ యాక్షన్ కమిటీ తక్షణమే రంగంలోకి దిగింది. సస్పెన్షన్ వేటు వెనుక వ్యూహం ఏంటి అంటే, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే నేపంతో మరియు ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తూ ఎమ్మెల్యేలను చేరదీస్తున్నందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సస్పెన్షన్ ద్వారా మిగిలిన 30 మంది ఎమ్మెల్యేలకు హైకమాండ్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పంపినట్లయింది. పార్టీ లైన్ దాటిన ఎంతటి సీనియర్ నాయకుడైనా సరే సహించేది లేదనే సంకేతాన్ని ఇచ్చింది. రాజగోపాల్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడితే తెలంగాణ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టాండ్ ఏంటి?
సొంత తమ్ముడిపై పార్టీ యాక్షన్ తీసుకుంటే బలమైన మంత్రిగా ఉన్న అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతారా లేక తమ్ముడి వైపు నిలబడతారా? ఆ 30 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు, రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేసిన ఆయన వెనుక ఉన్న 30 మంది ఎమ్మెల్యేలు సైలెంట్ అవుతారా లేక లోపల అసంతృప్తిని మరింత పెంచుకుని సరైన సమయం కోసం చూస్తారా? ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే ఈ పొలిటికల్ క్రైసిస్ను వాడుకోవడానికి అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గనక బయటకు వస్తే ఆయన తదుపరి అడుగు ఎటుపడుతుంది? తెలంగాణ కాంగ్రెస్లో యాదగిరి గుట్ట బోర్డు చిచ్చు కాస్త ఇప్పుడు 30 మంది ఎమ్మెల్యేల భేటీ సస్పెన్షన్ల దాకా వెళ్ళడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమే. మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోబోతుంది? రాజగోపాల్ రెడ్డి తదుపరి యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సింది. మరి ఈ మొత్తం ఇష్యూపై మీ అభిప్రాయం ఏంటి? ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతుందన్న రాజగోపాల్ రెడ్డి వాదనలో నిజం ఉందా లేదా పార్టీ తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయం కరెక్టా? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. నేను మీ పవన్, సైనింగ్ ఆఫ్.